ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అనపర్తి నుండి త్రిమూర్తులు గారు పంపించారు. ప్రతిరోజు కాకులకు అన్నం పెట్టడం ఏమైనా దోషమా అని అడుగుతున్నారు. మన యజ్ఞములలో మనకు రోజు పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. అందులో దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము. 5 ప్రతిరోజు చేయాలి. దేవయజ్ఞం అంటే మనం ఆహుతి ఇస్తాం అగ్నిలో, పితృయజ్ఞం అంటే తర్పణం చేస్తాం, ఋషి యజ్ఞం అంటే గ్రంథాలు అధ్యయనం చేస్తాం, ఋషి తర్పణం చేస్తాం. పితృభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః. అతిథి యజ్ఞము, అతిథికి భోజనం పెడతాం. భూతయజ్ఞం అంటే ప్రాణులకు పెట్టాలి. చీమలకు కావచ్చు, మరోవాటికి కావచ్చు, కాకులకు కావచ్చు, గద్దలకు కావచ్చు, పావురాలకు కావచ్చు, ఇతర ప్రాణులకు మన చుట్టూ ఉండే, మన ఇంట్లో ఉండే, మన పక్క ఇంట్లో ఉండే. కొందరు ఆవులకు పెడతారు, కొందరు మరోవాటికి పెడతారు. ఏదో ఒక ప్రాణికి, మానవుని కంటే భిన్నమైన ప్రాణికి ఇంతో అంతో మనం పెట్టాలి. మనం తినేది మన ఒక్కరిదే కాదు, అది గమనించాలి. మనం ఏది తిన్నా, అన్నం కావచ్చు, పలహారాలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదో అపూపాలు కావచ్చు, ఏది మీరు తిన్నా అది న్యాయంగా మీ ఒక్కరిది కాదు, మీ ఒక్కరి కష్టం వల్ల వచ్చింది కాదు. మీ ఇంటికి బియ్యం రావాలి అంటే దాని వెనక ఎందరు కష్టపడ్డారు? ఒక మనుషులేనా? పశువులు కష్టపడలేదా? ఎన్నో ప్రాణులు కష్టపడతాయి. ఎన్నో ప్రాణుల యొక్క సహకారం వల్ల, సహయోగం వల్ల మనకి ఆహారం దొరికింది. దాన్ని మనం ఒక్కళ్ళమే తినటం అధర్మం. అందరూ చేయలేకపోవచ్చు. అందుబాటులో ఉన్నంత వరకు పెట్టండి. కొందరు పిల్లికి పెడతారు, కొందరు కాకికి పెడతారు, కొందరు పావురాలకు పెడతారు, కొందరు పిట్టలకు పెడతారు, కొందరు తోటి మనిషికి పెడతారు, కొందరు ఆవులకు పెడతారు. రకరకాల. అయితే ఒక ఏమిటంటే, కొన్ని జంతువుల్లో కృతజ్ఞత ఉంది. మనం ఒకనాడు ఆవుకు పెట్టామనుకోండి, మరునాడు మళ్ళీ వస్తుంది ఆవు, అలవాటు అవుతుంది. మనం కాకులకు పెట్టాం, మర్నాడు వస్తాయి. పౌరాలకు పెట్టాం, మళ్ళీ వస్తాయి. అంటే ఒక నియతం అలవాటు అయిపోతుంది. అంటే పొరపాటున నీవు మర్చిపోయినా అవి గుర్తు చేస్తాయి, ఇవాళ మాకు పెట్టలేదు అని. మన లోపాన్ని గుర్తు చేస్తాయి. అంటే మనం ధర్మబద్ధంగా కట్టుబడి ఉండాలి. రోజు పెడతాను, ఇంత కాకపోవచ్చు, ఇంత పెట్టు, నీకున్న దానిలో కొంత వారి వారికి వారి వారి భాగాలు ఇచ్చి మిగిలిన భాగం మనం తినాలి. నువ్వు కథ చెప్తారు పెద్దలు. మనం భోజనం చేస్తున్నాం, తినడానికి ఎక్కడికి పోతున్నది? కడుపులోకి పోతుంది కదా. మరి ఆ కడుపు ఇదంతా నాలో వచ్చింది, ఇది నాకే, నేను మరెవరికి పంపను ఇవ్వను అనుకుందనుకోండి, పరిస్థితి ఏమిటి? కడుపులో చేరిన అన్నం కడుపు వరకే ఉండి బయటికి పోక పక్కవాటికి పోకుంటే మనం ఏమవుతాం? ఆ కడుపు ఆ అన్నాన్ని తీసుకొని దాన్ని అరిగించి, మరిగించి, పూర్తిగా ఉడికించి అన్నవయవాలకు పంపుతుంది. ఆ శక్తి వల్లే కనులు చూస్తాయి, చెవులు వింటాయి. మరి ఇవన్నీ నేనెందుకు ఇవ్వాలి, నాకు వచ్చింది కదా అనుకుంటుందా? అన్నిటికీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఈ ముద్ద నా కడుపులోకి పోవటానికి వీటి సహకారం ఉంది కదా. లేదా చెయ్యి లేనిది నోట్లోకి పోదు, పండ్లు లేనిది కడుపులోకి పోదు, కన్ను లేనిది నోట్లో ఏమో తెలియదు మనకు, చెవులు లేనిది వాళ్ళు అడిగింది వినలేము మనం. ఏ పని చేయాలన్నా అన్ని ఇంద్రియముల సహకారం కావాలి. ఇన్నిటి సహకారం వల్ల నేను భోజనం చేశాను, దాని అందరికీ పంచుతాను. ఇదే సహకారం మీద ఆధారం, గుర్తు, మన స్వరూపం. మన సమాజం అంతే కదా. ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు కాలేజీ, ఒకరు వైద్యాలయం. ఇందరి సహకారంతో సమాజం మనగలుగుతుంది. సమాజంలో అందరినీ సమానంగా చూడాలి, వారి శ్రమను గుర్తించాలి, వారి ధన్యవాదాలు చెప్పాలి, వారికి న్యాయంగా చెందించాలి. అదే ఇందులో కూడా ఉంది. హాయిగా పెట్టవచ్చు, భోజనం చాడుకోవచ్చు,
మనం కొంత పుణ్యం చేసుకున్న వాళ్ళ కింద లెక్క అవుతాం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మహబూబ్ నగర్ నుండి వచ్చింది. సుధాకర్ శెట్టి గారు పంపించారు. గృహప్రవేశం శంకుస్థాపన జరిగిన సంవత్సరం లోపే చేయాలా అని అడుగుతున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత సంవత్సరం లోపు గృహప్రవేశం చేయాలి. 12 నెలలు మనకు అవధి. మనం ఏ నెల చేశామో మళ్ళీ ఆ నెల లోపే చేయాలి. ఒకవేళ ఏదైనా కారణాంతరాల వల్ల సంవత్సరం లోపు చేయలేకపోయాము, 2వ సంవత్సరం చేయకూడదు, 3వ ఏడే చేయాలి. మన సిద్ధాంతంలో కూడా సరికి అంత ప్రాధాన్యం లేదు, బేసే తీసుకుంటాం. 1, 3, 5, 7 ఇలా తీసుకుంటాం మనం. 2, 4, 6 అనే సంఖ్యను మనం తీసుకోం. దానికి ఒకటే కారణం చెప్తారు. బేసి అంటే విషమ సంఖ్య అంటాం. విషమ సంఖ్యను మనం వాడితే మనకొచ్చే విషమాలు పోతాయి, అంటే కష్టాలు పోతాయి. సమసంఖ్యను మనం ఆచరిస్తే, అనుసరిస్తే ఈ సమంలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి మనకు వస్తాయి. ఒక శాస్త్ర నిర్ణయం ఉంది. అంటే కొంచెం అర్థం కావడం కష్టం. సమంలో సమస్యలే ఉంటాయి, విషమంలో సమస్యలు ఎలా పోతాయి అంటే ఒక్కొక్కసారి సమస్యలు లేకపోవటం కూడా సమస్య. ఉదాహరణకు సమసంఖ్య ఉంది, 2, 4, 6, 8. మళ్ళీ ఇందులో కూడా సమంలో సమం కావాలి. అంటే ఏమిటి? 2 ఉంది, సగం 1, బాధ లేదు. 4 ఉంది, సమం 2. 6లో సమం 3 కట్ అవుతున్నది కదా, 6 పనికిరాదు. అలాగే 8 సగం 4, 10 సగం 5, మళ్ళీ 10 పనికిరాదు, 0 ఉంటే పనికిరాదు. 12 6, 3 పనికిరాదు. 14 7, 3 పనికిరాదు. 16 ఇది సమంలో విషమం అంటే. సమసంఖ్యలో కూడా విభజించిన తర్వాత ఆ సగంలో మళ్ళీ బేసి వస్తే అది పనికిరాదు. ఎప్పుడు మొత్తం, అందుకే మన జపంలో కూడా 128 అంటాం. 108 కాదు, 108 శాస్త్రం ప్రహతంలో ఉంది, అందరూ చేస్తున్నారు. కానీ తత్వం తెలిసిన వాళ్ళు 108 చేయరు, 128 చేస్తారు. కారణం ఏంటి అంటే అఖండమాల, ఖండమాల అంటారు. అఖండమాల అంటే మనం ఒక సంఖ్యను తీసుకొని సగం సగం చేసుకుంటూ పోతుంటే 1 దాకా మధ్యన బ్రేక్ కాంది అఖండమాల. 128 సగం చేయండి, 64 సగం 32 సగం 16 8 4 2 1 ఎక్కడ మధ్యన కట్ కాలేదు. 108 చేయండి, 54 సగం 27 సగం 13.5 ఇది ఖండమాల. కాబట్టి సగము చేసినా, సగంలో సగం చేసినా ఏది ఖండము కాదో దాన్ని ఆచరించాలి. అందువల్ల సరిలో కూడా, సరిలో మళ్ళీ విషమం వస్తే అది పనికిరాదు. ఇక్కడ మాత్రం శుభకార్యాల్లో మాత్రం విషమాన్నే తీసుకుంటాం. విషమం అయితే ఏమవుతుంది? మధ్యన మారుతుంది కదా, సగం వస్తుంది, ఈ కట్ అవుతుంది. ఇది సమస్య, దాన్ని స్వామి పోగొడతాడు. సమంలో కట్ కాదు అంటే మన ఆలోచన రీతి ఒకే తీరుగా ఉండాలంటే 1, 3, 5 ఇలాగే మనం వెళ్ళాలి. గృహప్రవేశంలో కానీ మరో కార్యక్రమంలో కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.